హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. నేను ఈరోజు మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. అందులో ఎగ్ అలాగే ఉంటుంది, ఆనియన్స్ అండ్ ఎగ్ అనమాట. చూడండి, ఆనియన్స్ పచ్చిమిర్చి చాప్ చేసుకున్నాక ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. సో కొంచెము ఆనియన్స్ మంచిగా వేగాక అల్లం వెల్లిపాయ వేసారండి. అయితే ఫ్రెష్ అల్లం వెల్లిపాయ అండి, ఇది ఇంట్లో గ్రైండ్ చేసింది. అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. సో యాజ్ యూజువల్గా సరిపోను 4 స్పూన్స్ కారము, సాల్ట్, పసుపు వేసేసానండి. ఇది కొంచెం వేగాలి. సో నేను చెప్పా కదండి, ఈ ఎగ్ కర్రీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. జనరల్గా ఎగ్ కర్రీస్లో వాటర్ పోయారు కదండి, ఎగ్ బుజ్జి దాంట్లో వాటర్ పోయారు అనమాట. కానీ ఇది చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ పోసేసుకోవాలి ఫస్ట్. కొంచెం ఇది ఎగుతూ ఉంటుంది. సో ఎగడం కోసం లిడ్ పెట్టుకోవాలి. సో వాటర్ వేసాక కొంచెం ఇలా చిక్కగా అవుతుందండి. ఆనియన్స్ కూడా కొంచెం ఉడుకుతాయి, ఒక 60% దాకా ఇలా అవుతుంది గ్రేవీ లాగా. ఈ మూమెంట్లో మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్ కొట్టేసి ఇలా వేసుకోవాలండి, కలపొద్దు. నేను ఈరోజు ఒక 5 ఎగ్స్ వేస్తున్నాను. మీకు ఫస్ట్ చూపించాను కదా, ఆనియన్స్ కూడా సరిపోతాయి. ఇలా వేసుకోవాలి సపరేట్గా. సో ఎగ్స్ అని ఇలా పాల్గొట్టి కలపకుండా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం సప్పగా అవ్వకుండా సాల్ట్ వేసుకుంటాం మనము. ఇలా సాల్ట్ వేసుకుంటాము. కారం అంటే ఆల్రెడీ చాలా ఉంది. ఇప్పుడు సైడ్ నుంచి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలండి. అదే దీని స్పెషాలిటీ. ఇలా సైడ్ నుంచి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అది అలాగే వేగుతూ ఉన్నట్టు కొద్దిసేపు పెట్టుకోవాలి. సో మెల్లగా ఈ కర్రీని ఈ ఎగ్గా తీసి రివర్స్ వేసుకోవాలండి, ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి. ఇలా రివర్స్ వేసుకోవాలి. ఇంకా చూడండి, ఎగ్ అలాగే ఉంది చూడండి. ఇది ఉంది కదా, దీన్ని మనం ఈ విధంగా రివర్స్ వేసుకోవాలన్నమాట. సో సపరేట్గా ఎగ్ పెట్టాం కదండి, చూడండి ఇప్పుడు ఇలా అయింది. ఇదిగోండి సపరేట్గా చూడండి, కలపలే కదా నేను. ఇది అనమాట నేను చెప్పిన డిఫరెంట్ కర్రీ. సో దీంతో మనము కొంచెం పైన ధనియాల పొడి చల్లుకుంటే సరిపోతుంది. ఎమ్మి టేస్టీ ఎగ్ కర్రీ. కొంచెం ధనియాల పొడి వేస్తానండి. ఈ ధనియాల పొడితోనే దీనికి టేస్ట్. ఇలా వేసేసుకొని కొద్దిసేపు స్టవ్ మీద ఉండి లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎమ్మి టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా డిఫరెంట్ మోడల్ కర్రీస్ కానీ లేక ఏ రెసిపీ అయినా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఓకేనా అండి, బాయ్ ఎవ్రీవన్, సీ యూ. చూడండి, ఎగ్ కర్రీ రెడీ. బాగుందండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ యూ ట్రై ఇట్. ఓకే.